అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడు నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడు నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోగా నా మంచి నాయన. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోగా నా మంచి నాయన. అవసరాన్ని తీర్చమనే నాది నయాచన. అవసరాన్ని తీర్చమనే నాది నయాచన. పట్టజాల కోరినిగా నీరిచ్చిన దీవెన. పట్టజాల కోరినిగా నీరిచ్చిన దీవెన. అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే ఈరోజు బాప్తిసం పొందాలని వచ్చినటువంటి వారు దయచేసి గమనించండి. మొదటి కుమార్ బాప్తిసం ఇవ్వబడుతుంది. చిన్నప్పుడు వచ్చిన వారు నైపమైన వాటిని ఆశించును నా హృదయం. అధికమైన మేడలు దాచుని మంచితనం. నైపమైన వాటిని ఆశించును నా హృదయం. అధికమైన మేడలు దాచుని మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎదుగదు నా వెర్రితనం. ఏది నిన్ను కోరాలో ఎదుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో పెంచి చూపినాను. ఏది నాకు కావాలో పెంచి చూపినాను. అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడు నీవేనయ్యా. అడిగే వాటి కంటే
ఊహించే వాటి కంటే అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా నాకు చాలినది ఉండదు నీవేనయ్యా అధికముగా చేయగలవు యేసయ్యా నన్ను నడిపే సారథి నీవేనయ్యా నాకు చాలినది ఉండదు నన్ను నడిపే సారథి ఒక బంధకాల్లో మనం ఇరుక్కున్నామంటే అది ఏ పాపాన్ని బట్టో ఏ మూర్ఖత్వాన్ని బట్టో ఏ పనికి మాలతనాన్ని బట్టో అయి ఉండొచ్చు. ఫస్ట్ అవి ఒప్పుకోవాలి. దేవుడిని మన బుద్ధి తక్కువని ఒప్పుకోవాలి. మన పొరపాటు నైజాన్ని ఒప్పుకోవాలి. అర్థమైందా? పెద్ద మనుషుల్లో బిల్డప్ ఇవ్వడు దేవుడి ముందు. మోకరించి నేను తేడా అయ్యా, నేను మంచిదాన్ని కాదు, మంచి నా క్రియల క్రమమైనది కాదు, తెచ్చుకున్నాను దరిద్రాన్ని, నన్ను క్షమించి నాకు దారి అర్థం కావట్లా, నేను బయటకు వచ్చే దారి చూపించాయా అని అడగాలి. అయ్యేసాయి తప్పు ఒప్పుకోను. అర్థమైందా? దేవుడు ఏదైనా శ్రమను అనుమతించాడంటే మన బుద్ధిహీనతలు కూడా కారణమై ఉండవచ్చు. అందుకే దేవుని ముందుకు వచ్చినప్పుడు యథార్థంగా ఉన్నదన్నట్టు ఒప్పుకొని క్షమాపణ అడుగుకొని దిద్దుకొని ఆయన మార్గంలో నడిస్తే, ఇప్పుడు మేము కూడా ఎంత చెప్పినట్టు చేస్తున్నాం, అప్పులు కుప్పలు అయిపోయాయి. కానీ ఏసై దగ్గరికి వచ్చిన తర్వాత ముందు మూలం చెప్పి దాన్ని ఎలా కట్టడి చేయాలో జ్ఞానాన్ని ఇచ్చి చాలా అనతి కాలంలో, చాలా తక్కువ కాలంలో ఆ బంధకాలన్నిటి నుంచి బయటికి తెచ్చి ఒకటి ఒప్పుకున్నాం, తప్పులు ఒప్పుకున్నాం, పాపాలు ఒప్పుకున్నాం, సరి చేసుకున్నాం, నార్మల్స్ పొందాం, రక్షణ పొందాం. ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రార్థన చేశాం, ఆ శాపం నుంచి బయట తీసేశాడు దేవుడు. అనేక జనములకు అప్పించేదో అప్పు చేయని నిన్నా అనేకులకి ఇవ్వటమే కానీ ఎవరైనా ఇస్తానని అడిగిన దాఖలా ఏమన్నా అలా అడగనీలా మాట అని మాట మీద నిలబెట్టిన దేవుడు ఆయన.